నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. జూనియర్ ఎన్టీఆర్ ఈయన తెలుగునారు. మరి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మరి ఇప్పుడు భారతదేశం కూడా ఎవరు లేరంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. త్రిబుల్ ఆర్ ద్వారా తానేంటో మరి ఆయన ప్రపంచానికి కూడా విపరీతంగా తెలిసిన పరిస్థితి. ఒక పాన్ ఇండియా స్టార్గా ఆయన ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్. ఆయనకున్న అభిమానులు మరి ఎన్నో లక్షల మంది, కోట్ల మందిలో ఉన్నారు. మరి అలాంటి జూనియర్ ఎన్టీఆర్కి కూడా మరి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మరి మనందరం కూడా ఆశ్చర్యానికి లోనవ్వాలి. ఆ ప్రాబ్లం అంటే ఎవరితోనో కాదు, కేవలం తమ యొక్క వ్యక్తిగత స్వార్థం కోసం, మరి తమ ఛానళ్ళలో, వెబ్సైట్ల ఎదుగుదల కోసం సోషల్ మీడియాలో విచ్చలవిడిగా ఆయన ప్రతిష్టకి భంగం కలిగే విధంగా మరి వాళ్ళు ప్రవర్తించిన తీరు మరి జూనియర్ ఎన్టీఆర్ని చాలా బాధించాయి. ఇది చాలా మరి ఒక రకంగా చెప్పాలంటే ఇది జూనియర్ ఎన్టీఆరే కాదు, నేడున్న సెలబ్రిటీలో చాలామంది ఇది ఫేస్ చేస్తున్నారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు మరి విసిగిపోయారు అనుకోవాలి. ఈ ట్రోలర్స్కి సంబంధించి కానీ మరి జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆయన ప్రతిష్టకు భంగం కలిగేటట్టు అసత్య ప్రచారాలని బయటకు తీసుకెళ్లడంలో, మరి ఆయన మీద లేనిపోయిన మాటల్ని రాయడంలో, లేనిపోయిన మాటల్ని ప్రచారం చేయడంలో, మరి సంబంధిత ఏవైతే వెబ్సైట్లు ఉన్నాయో, సంబంధిత సోషల్ మీడియా పేజెస్ ఉన్నాయో, సోషల్ మీడియా ఛానల్స్ ఉన్నాయో, వాళ్ళన్నిటి మీద కూడా మరి జూనియర్ ఎన్టీఆర్ గారు కొంచెం కోపం అయ్యారు. ఎటువంటి పరిస్థితుల్లో వాటిని అరికట్టేందుకు ఆయన కోర్టులు ఎక్కడం జరిగింది. మరి కోర్టు కూడా 100% ఈ 3 రోజుల్లో మరి నివేదిక ఇవ్వాలని, 3 రోజుల్లో మరి దీనికి సంబంధించిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కూడా కోర్టు తీర్పిచ్చినట్టుగా తెలుస్తుంది. రానున్న రోజుల్లో 100% ఈ రకంగా ఎవరైతే జూనియర్ ఎన్టీఆర్ మీద ఆయన పరువుకి భంగం వాటిల్లేటట్టు విష ప్రచారం చేశారో వాళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అసలు జూనియర్ ఎన్టీఆర్ గారు కోర్టు మెట్టు ఎందుకు ఎక్కారో ఒకసారి మనం చదువుదాం. ప్రముఖ సినీ నటుడు ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించడం లేదా సోషల్ మీడియాలో కొందరు వ్యవహరిస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ మన్మిత్ ప్రీతం సింగ్ అరోరా సోమవారం విచారణ జరిపారు. ఎన్టీఆర్ వ్యక్తిగత ప్రతిష్ట, హక్కులకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో కామర్స్ వేదికలుగా అనేక పోస్టులు వైరల్ అవుతున్నాయని వాటిపై చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ తరపు న్యాయవాది జె సాయి దీపక్ ఈ సందర్భంగా న్యాయస్థానాన్ని కోరారు. పిటిషన్ విచారణకు స్వీకరించిన న్యాయస్థానం 2021 ఐటీ చట్టం ప్రకారం సదరు ఖాతాలపై విచారణ జరిపి 3 రోజుల్లో చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా సంస్థలను ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 22కు వాయిదా వేసింది. ఏవైతే సోషల్ మీడియా సంస్థలు ఉన్నాయో వాటి మీద 3 రోజుల్లో చర్య తీసుకోవాలని అయితే ఢిల్లీ హైకోర్టు అయితే చెప్పింది. మరి ఒక రకంగా చెప్పాలంటే ఎవరైతే జూనియర్ ఎన్టీఆర్ ప్రతిష్టకి, ఆయన పరువుకి భంగం కలిగించే విధంగా మరి మాట్లాడారో, ఎవరైతే ఈ రకంగా చేశారో వాళ్ళ మీద మరి నోటీసులు ఇచ్చి వాళ్ళకి సంబంధించిన వారిపై చర్యలు తీసుకోవాలని కూడా కోర్టు ఆదేశించింది. మరి జూనియర్ ఎన్టీఆర్ లాగానే మిగతా సెలబ్రిటీలు కూడా మూవ్ అవ్వాల్సిన పరిస్థితి. ఎందుకంటే సోషల్ మీడియా అనేది ఒక అద్భుత ఆయుధం ప్రజలకి. అలాంటి ఆయుధాన్ని, సోషల్ మీడియాలో ఉన్న ఆయుధాన్ని మంచికి వాడితే నిజంగా వండర్స్ క్రియేట్ చేయొచ్చు. దానికి సంబంధించి చాలామందిని మనం చూస్తున్నాం. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రాని వార్తలను కూడా తన వాక్ స్వాతంత్రంతో తనకు జరిగిన అన్యాయాన్ని తెలియపరచుకుంటానికి, పక్క వాళ్ళ దగ్గర జరిగిన అన్యాయాన్ని చెప్పడానికి, లేదంటే ఒక నిజాన్ని ప్రజల ముందుకు తీసుకువెళ్ళడానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చాలా చక్కగా యూజ్ అవుతుంది, అద్భుతంగా యూజ్ అవుతుంది. అదే సమయంలో అదే సోషల్ మీడియాని యూజ్ చేసుకుని కొంతమంది దుర్మార్గులు, మరి నీచపు బుద్ధి కలగవాళ్ళు తమ వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం ఎంతటి వారినైనా వాళ్ళ పతనాన్ని కోరుకునేవాళ్ళు మరి ఈ రకంగా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ని టార్గెట్ చేసి వాళ్ళ వ్యక్తిగతంగా ఉన్న పరువుకి, ప్రతిష్టకి భంగం కలిగించే విధంగా వీళ్ళ రాతలు, వీళ్ళ చేష్టలు, వీళ్ళ వీడియోలు చూస్తే మరి ఎవరికైనా కూడా చిర్రెత్తుకు రావాల్సిందే. మరి ఇలాంటి వాటికి చెక్ పెడుతూ జూనియర్ ఎన్టీఆర్ అయితే ఒక చాలా మంచి మూవ్ అయితే తీసుకున్నారు. 100% కోర్టుకి వెళ్ళడం అనేది కరెక్ట్. సంబంధిత వారి మీద కరెక్ట్గా చర్యలు తీసుకుంటే మాత్రమే ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా ఉండే అవకాశం ఉంటాయి. సోషల్ మీడియాలో ఎట్టా పడితే అట్ట మాట్లాడచ్చు, ఏది పడితే అది చేయొచ్చు, మనకి నోరుంది కదా అని చెప్పి ఈశ్వరుడు నోరిచ్చాడని ఎలా పడితే అలా మాట్లాడే వాళ్ళకి ఇదొక చెంప పెట్టులాగా ఉండే అవకాశం అయితే కనబడుతుంది. మరి మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? జూనియర్ ఎన్టీఆర్ చేసిన పని కరెక్టేనని మీరు భావిస్తున్నారా? కింద కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. ఇది వాళ్ళ స్పెషల్. నమస్తే.